రాజ్మా పలావ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన రాజ్మా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, గరం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉడికించిన అన్నం, వెన్న. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. పలావ్ స్టార్ట్ చేద్దాం. మనం ముందుగా ఏం చేయాలి? కడాయి పెట్టండి. పలావ్ కాబట్టి అన్ని మిక్స్ చేసి చేస్తాం. అన్ని మిక్స్ చేసేస్తాం. అవును. బటర్ వేసేసేయండి. దాంతోపాటు ఒక పిసరు ఆయిల్ కూడా వేయండి. మొత్తం వేసేయండి, లేకపోతే రైస్కి కాంబినేషన్ ఉండదు. కొంచెం నూనె కూడా, కొంచెం ఆయిల్. ఏం వేస్తున్నాము? దాల్చిన చెక్క, ఓకే, లవంగాలు, ఓకే, తర్వాత బిర్యానీ, అల్లం వెల్లిపాయ పేస్ట్. వెరీ సింపుల్ మేడం ఇది. ఎందుకంటే మనకి హైలీ ప్రోటీన్ ఇది. పిల్లలకి ఏంటంటే రాజ్మా పక్కన పెట్టి తినకుండా ఇలా పెట్టామనుకోండి, దీంతో పాటు వాళ్ళు ఈజీగా తినగలుగుతారు. మనకు కూడా అంత చాలా బాగుంటుంది. వన్ డిష్ వండర్ లాగా. సమ్టైమ్స్ మనకేంటంటే ఒకే డిష్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోద్ది. బట్టరు అన్ను మనకి వెన్న, నూనె వేడెక్కిన వెంటనే దాల్చిన చెక్క, లవంగాలు, అలానే బిర్యానీ ఆకు, ఇలా హోల్ గరం మసాలా వేస్తాము. తర్వాత రాజ్మా వేస్తాం. నానబెట్టి ఉడికించిన రాజ్మా, తగినంత ఉప్పు వేస్తాం. ఇప్పుడు మొత్తం రైస్ వేసేస్తాను. నేను వేస్తాను మేడం. ముందుగా మనం ఉడికించిన రైస్, ఫ్రై చేసిన ఆనియన్స్ వేస్తున్నామా, బాగా వేయించిన ఆనియన్స్. తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. ఇందాక చెప్తుంటే నాకు అనిపించింది, చిన్నప్పుడు మా ఇళ్లలో ఏంటంటే, మా చిన్న పల్లెటూరు ఒరిస్సాలో ఛత్రపురం అని. మా ఇళ్లలో ఏంటంటే అన్నీ దంపడం, బియ్యం కూడా మీకు డెంకి అంటే మీకు తెలియదులే, ఒడియావాడు. డెంకి అంటే కాలుతో ఇలా కొట్టి ధాన్యం వేసి ఇలా ఇలా చేస్తాం. దాంతో బియ్యం వస్తాయి. ఆ బియ్యం మేము తినేవాళ్ళం. రెడ్గా ఉంటాయి రైస్. ఇప్పుడు రెడ్ రైస్ స్టైల్గా అమ్ముతున్నాం. అవును. తర్వాత విసిరి అన్ని పప్పులు ఇంట్లో మాకు గాజులతోటి పప్పులు, బియ్యం అన్నీ పొలాల్లో వచ్చేవి అనమాట. అవన్నీ అమ్మ పెట్టేవారు. అన్నీ గ్రైండ్ చేసేవారు పని వాళ్ళందరూ. దంచడం, రుబ్బడం, బియ్యం కొట్టడం దగ్గర నుంచి ఇంట్లోనే అనమాట. అలాంటి హైలీ మంచి ఫుడ్ అండి. మేము అనుకుంటాం ఇంతవరకు మేము స్ట్రాంగ్గా ఉన్నాం అంటే కరెక్ట్. సో బిర్యానీ అయిపోయినట్టేనా? అసలు డిష్ అవుట్ చేద్దాం. చాలా ఈజీ రెసిపీ చేసుకోవటం మాత్రం. ముందుగా మనం రాజ్మా నానబెట్టి కుక్కర్లో ఉడికించేసుకొని ఉంటే ఇదంతా చాలా సింపుల్. పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు. రాజ్మా పలావ్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి ఉడికించిన రాజ్మా, వేయించిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, గరం మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఉడికించిన అన్నం, వెన్న. రాజ్మా పులావ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దానిలో వెన్న వేసుకోవాలి. వెన్నతో పాటు కొద్దిగా నూనె కూడా వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన రాజ్మా గింజలను వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత దానిలో సరిపడంత ఉప్పు, ముందుగా ఉడికించి పెట్టిన అన్నం వేసి బాగా కలపాలి. తర్వాత వేయించిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి కొత్తిమీరను వేసి బాగా కలిపి కొంచెం సేపు అలా స్టవ్ మీద ఉంచి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన రాజ్మా పులావ్ రైస్ రెడీ.